మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి సంబంధించినటువంటి భూ వివాదం కేసులో దర్యాప్తులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే హైకోర్టు షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ను మంజూరు చేసిందో దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే ఈ రోజు తమ్మినేని సీతారాం హాజరు కావడం జరిగింది. దాదాపు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత దర్యాప్తులో అధికారులు 2 గంటల పాటు ఆయన విస్తృతంగా ప్రశ్నించారు. భూ లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ వివరాలు, భూమి యాజమాన్య హక్కులు, ఈ కేసులో నమోదైనటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఫిర్యాదులు పేర్కొన్న అంశాలపై అధికారులు వరుసగా ప్రశ్నలను అయితే అడిగారు. ఈ సందర్భంగా ఏదైతే తమ్మినేని సీతారాం ఇచ్చినటువంటి సమాధానాలు ఉన్నాయో ఆ సమాధానాలన్నింటినీ కూడా అధికారికంగా నమోదు చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. దాదాపు ఈ విచారణ 2 గంటల పాటు కొనసాగింది. అయితే 2 గంటలు కొనసాగిన తర్వాత 30 నిమిషాల పాటు ఆయనకి విరామం అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 30 నిమిషాల తర్వాత రెండో విడత మళ్ళీ విచారణ కూడా కొనసాగినట్లు తెలుస్తుంది. రెండో విడతలో కూడా ఈ విషయానికి సంబంధించినటువంటి పలు ప్రశ్నలను సంధించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు అనేటటువంటిది ఏవైతే పోలీసులు అధికారికంగా రికార్డ్ చేస్తున్నారో ఆ రికార్డు మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. ఏదైతే ఈ మొత్తం అంశాల మీద రెండో దశలో విచారణ కూడా పూర్తయిపోయేసరికి ఏదైతే సీతారాం చెప్పినటువంటి సమాధానాలు ఉన్నాయో అవన్నీ కూడా కీలకంగా మారేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ మొత్తం విషయంలో ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏ విషయాల మీద ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారనేది మాత్రం విచారణ అనంతరం తెలియనుంది. అయితే విచారణ అనంతరం ఎలాంటి నిజాలు బయటకు వస్తాయని సర్వత్రా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.